ఇంకా డీమన్ స్లేయర్తో చాలా బాగా ఫైట్ చేస్తుంది. కానీ డీమన్ స్లేయర్ తనని చూసి ఓడించడం చాలా ఈజీ అని నెత్తి మీద ఒక్కటి కొట్టాడు. దెబ్బకి నెజుకు కింద పడింది. తాంజీరోకి వాళ్ళ కళ్ళలో వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారు. వాళ్ళ అమ్మ కూడా వచ్చి, నెజుకోకి నువ్వు ఉన్నది ఒక్కడివి, ఇప్పుడు నువ్వే కాపాడాలి బాబు అని తాంజీరోకి చెప్పింది. తాంజీరో వెంటనే కళ్ళు తెరిచి నెజుకోని చూశాడు. చూస్తే నెజుకో నోట్లో ఒక వెదురు బొంగు ఉంది. ఎవరిని కోరుకోకుండా పెట్టారేమో అని అనుకున్నాడు. ఇంతలో ఆ డీమన్ స్లేయర్, అరే లేచావారా తాంజీరో అని అన్నాడు. తర్వాత సాగరి మౌంటైన్ పైన సకోనోజీ ఉరోకాడాకి ఉంటాడు. అతన్ని వెళ్ళి కలువురా తాంజీరో అని చెప్పాడు. డీమన్ స్లేయర్ జియు పంపాడని చెప్పు, తను నిన్ను ఇంట్లోకి తీసుకుంటాడు అని చెప్పాడు. వెంటనే ఆ డీమన్ స్లేయర్ అక్కడి నుంచి తుర్రుమన్నాడు. తాంజీరో ఇంకా షాక్లోనే ఉన్నాడు. కానీ తన చెల్లిని తీసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పూడ్చిపెట్టి వాళ్ళకి దండం పెట్టుకున్నాడు. ఎలాగైనా నిజుకొని మళ్ళీ మనిషిగా మారుస్తానమ్మా అని వాళ్ళ అమ్మకి ప్రమాణం చేశాక చెల్లిని తీసుకొని వెళ్తూ ఉంటే తనకి ఫుల్ ఏడుపు వస్తుంది. ఇంటిని తలుచుకొని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తలుచుకొని. అవన్నీ కాదని ధైర్యం తెచ్చుకొని ఆ మౌంటైన్ వైపు పరిగెత్తడం మొదలు పెట్టాడు. అన్నగా నా బాధ్యత నిజుకోని కాపాడడం, మళ్ళీ మనిషిగా మారడం, ఎలాగైనా డీమన్ స్లేయర్స్ కార్ప్స్లో చేరి నెజుకోని మనిషిలాగా మార్చాలి అని అనుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్లో చూడండి.